ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది. అందుకే గెలవాల్సిన మ్యాచ్ని డ్రా చేసిండు. అండ్ ద సేమ్ టైమ్ అఫీషియల్లీ ఎస్ఆర్హెచ్ అవుట్ ఫ్రమ్ ది ఐపీఎల్ ప్లే ఆఫ్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంది. దట్ ఈస్ గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్. ఈ మ్యాచ్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టేబుల్లో టాప్కి వెళ్ళిపోతారు. ఈరోజు అదృష్టం బాగుంటే అదే టాప్ కంటిన్యూ చేయొచ్చు. టాప్ 1 కాకపోయినా టాప్ 2లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు గెలిచిన వాళ్ళు టాప్ 1 టాప్ 2లో ఉంటే ఏం బెనిఫిట్స్ ఉంటాయో మీ అందరికీ తెలుసు. ప్లే ఆఫ్లో ఫస్ట్ క్వాలిఫైర్ 1 గెలిస్తే డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోతాడు. ఓడిపోతే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాడు. అంటే 3-4 ఎవరు గెలుస్తారో వాళ్ళతో ఆడతారు అన్నట్టు. సో ఇది బాగుంటుంది. ఇది చాలా బాగుండేది. అంటే ఐపీఎల్లో ఉండేటువంటి ఇది. ఎందుకంటే టాప్ 1 టాప్ 2లో ఉన్న వాళ్ళకి ఇది ఒక ఫెచింగ్ అన్నట్టు, ఒక అడ్వాంటేజ్. వాళ్ళకు ఒక్కసారి ఓడిపోయినా కానీ మళ్ళీ రెండోసారి గెలిచి ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి గెలిస్తే ఫైనల్కి వెళ్ళిపోతారు. టాప్ 1 టాప్ 2లో ఉన్న ప్లేయర్స్ టీమ్మేట్స్కి ఇద్దరికి జరిగిన గేమ్లో గెలిచిన వాళ్ళు ఫైనల్కి వెళ్ళిపోతారు. ఓడిపోయిన వాళ్ళు 3-4 మధ్యలో గెలిచిన వాళ్ళ మ్యాచ్ తోటి వాళ్ళతోటి వీళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు. ఈ విధంగా మరొక ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అందుకోసమే ఈరోజు ముంబై గెలిస్తే ముంబై టాప్లోకి వెళ్ళిపోతుంది. గుజరాత్ గెలిస్తే గుజరాత్ టాప్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని అలానే కంటిన్యూ చేసుకుంటే అదొక అడ్వాంటేజ్ అన్నట్టు. ఓకే, సో టీమ్మేట్స్ మధ్యలో, ఒకప్పటి క్లాస్మేట్స్ మధ్యలో ఇప్పుడు పోటీ. ఎందుకంటే హార్దిక్ పాండ్యానే గుజరాత్కు టైటిల్ ఇచ్చింది. అతను ఇప్పుడు ముంబైకి కెప్టెన్ అయ్యాడు. సో హార్దిక్ ముంబైకి షిఫ్ట్ అవ్వడం వల్ల గుజరాత్ టీంలో ఉన్నటువంటి గిల్ కెప్టెన్ అయ్యాడు. అండ్ మోర్ ఓవర్ గిల్ ఒక అడుగు ముందుకేసి టెస్ట్లకు వైస్ కెప్టెన్ అయ్యాడు. సో ఈ మ్యాచ్ కొంచెం రసవత్తరంగా ఉంటుంది. ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు గిల్. నువ్వు మా టీంలోకి వెళ్ళిపోయినా కూడా నేను మా టీంను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నా అని ప్రూవ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం నేను కెప్టెన్గా అర్హుడినే అని టోటల్ ఇండియాకు ప్రూవ్ చేసుకోవాలి. అందుకోసం ఈరోజు గిల్ తన శాయశక్తులు ప్రదర్శిస్తాడు.